లోకి వెళితే తాడేపల్లిలో సిఐడి సిట్ ఆఫీస్ కు అధికారులు తాళాలు వేశారు. ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ ను సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ అధికారులు ఆఫీసులో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. సిట్ కార్యాలయం దగ్గర తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. అధికారులు సీజ్ చేశారు. గత ప్రభుత్వంలో ఏదైతే అవకతవకలకు పాల్పడడంతో పాటు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తూ ఉంది. అటు స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు రాజధాని నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగినాయని అప్పుడు ప్రభుత్వం కొంతమంది నేతలపైన, టీడీపీ నేతలపైన కేసులు పెట్టింది. ఆ కేసులోనే అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన నేపథ్యంలో అప్పుడు సిట్ పవర్స్ ను అన్యాయంగా అక్రమంగా వాడుకున్నారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఎలిగేషన్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇటు ఇలాంటి ఏదైతే గత ప్రభుత్వంలో పవర్స్ ను మిస్యూజ్ చేసామని చెప్పి భావించిన కార్యాలయాలన్నీ కూడా సీజ్ చేస్తా ఉన్నారు. వాటిపైన నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సిట్ కార్యాలయంతో పాటు సచివాలయంలో ఆ సిఎస్ ఛాంబర్లతో పాటు ఇతర డేటాకు సంబంధించి ఎక్కడ కూడా తరలి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు దాదాపు అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి డేటా బయటకు వెళ్లకుండా మరొకసారి ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించే విధంగా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే తాడేపల్లి సిట్ కార్యాలయానికి అయితే సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇలాగే మొత్తం ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ నిఘా పెట్టింది. ఈ ప్రభుత్వం ఇలాంటి డేటా కావచ్చు మిగతా ఎక్కడికి వెళ్లకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. కెమెరామ్యాన్ జీవంతో కలిసి వినయ్ HM TV సిట్ కార్యాలయం.